ఇప్పుడు గుంటూరు పార్లమెంట్ పరిస్థితి ఒకసారి చూద్దాం. టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రచారంలో అందరికంటే ముందున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్థికంగా ఆయనకున్న బలం అడ్వాంటేజ్ అవుతోంది. ప్రత్యర్థి పార్టీల్లోని కీలక నేతల్ని టీడీపీలోకి తీసుకురావడంలో పెమ్మసాని సక్సెస్ కావడం కలిసి వస్తుంది. గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా ఉండటం కూడా ఆయనకి ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక వైసీపీ అభ్యర్థుల్ని మార్చడం ఆ పార్టీకి మైనస్ పాయింట్గా మారింది. వైసీపీ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్య ప్రచారంలో యాక్టివ్గా లేరన్న టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ లోక్సభ పరిధిలోని 6 అసెంబ్లీ సెగ్మెంట్స్లో టీడీపీ కూటమి అభ్యర్థులే గెలుస్తారని మా స్టడీలో చెప్పాం. గుంటూరు లోక్సభ స్థానంలోనూ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని విజయం సాధిస్తారని ఆర్టీవీ చెప్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.